డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసులు అనంతరామ శర్మ గురువు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం చర్చిద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. రెండో రోజున ఏ అమ్మవారి అలంకరణ అనేది ఉంటుంది? ఆ రోజు చేసుకోవాల్సిన నైవేద్యాలు ఏంటి? పూజా విధానం ఏంటి గురుగారు? మనకి రెండో రోజు గాయత్రీదేవి అలంకరణ. గాయత్రీదేవి అలంకరణ. గాయత్రీదేవి అలంకరణ ఆరెంజ్ కలర్ వస్త్రములు అమ్మవారికి సమర్పించి లేదంటే అలంకరణ చేసుకొని కొబ్బరి అన్నం పెట్టాలి. కొబ్బరి అన్నం పెడితే సరిపోతుంది. ఇక్కడ మరి గాయత్రీదేవి అంటే ఈమె గాయత్రీదేవి ఎవరో కాదు, సూర్యుడి యొక్క శక్తి గాయత్రిగా చెప్పబడుతూ ఉంటుంది. సూర్య శక్తి. అందుకే మనం గాయత్రి మంత్రం చేసేటప్పుడు అర్ఘ్యప్రదానాలు, సంధ్యావందన సమయంలో అర్ఘ్యప్రదానాలు చేస్తూ ఉంటాం. సూర్యుడికి గాయత్రి అమ్మవారి ద్వారానే అర్ఘ్యప్రదానం ఇస్తూ ఉంటాం. అంటే శక్తి స్వరూపిణి అమ్మవారి ఇక్కడ గాయత్రి. ఈ అమ్మవారిని పూజించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. అమ్మవారిని ముఖంలో వర్చస్సు వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ముఖంలో వర్చస్సు వస్తుంది. అమ్మవారి పూజ ప్రతిరోజు కూడా, అమ్మవారి నవరాత్రులనే కాదు, ఎప్పుడైనా అమ్మవారిని ఈ గాయత్రీదేవిని పూజించాలి అంటే సూర్యోదయానికి పూర్వమే పూజించుకోవాలి. గాయత్రీదేవి యొక్క ప్రత్యేకత ఎందుకు అంటే అర్ఘ్యప్రదానాలు సూర్యుడు వచ్చేలోపే బ్రాహ్మణులు అర్ఘ్యప్రదానం ఇస్తూ ఉంటారు. ఆ అర్ఘ్యప్రదానం ఇవ్వటం వల్ల సూర్యుడు వచ్చేటువంటి రథానికి అడ్డం పడేటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అర్ఘ్యప్రదానం నీళ్ళకి కొట్టుకొని వెళ్ళిపోతారు. సూర్యుడు మంచి చక్కగా వెలుగును ఇస్తాడు, ఏ ఆటంకం రాకుండా వెలుగొందుతాడు. తద్వారా సూర్యశక్తి మొత్తం కూడా భూమండలం మీద పడి మనకి వెలుగునిస్తుంది. అందుకని ముఖంలో వర్చస్సు కూడా అందుకే వస్తుంది. ఒకటి చూడండి, మనకి మబ్బులు పట్టి ఉన్నప్పుడు మనం లేవాలన్నా ఆ రోజు చేసే ప్రతి పని కూడా కొంచెం మందకొడిగా సాగుతూ ఉంటుంది. ఏం కాదులే అన్నట్టుంటుంది. అంటే ఉత్తేజం ఉండదు మనలో. సూర్యుడు వచ్చి ఎండాకాలం ఎంత ఉత్తేజంగా ఉంటాం, సూర్యుడు వెలుగు ఎక్కువ ఇస్తున్నాకైతే మనలో ఉత్తేజం పెరుగుతూ ఉంటుంది. అట్టని మరీ అతిగా ఇస్తే ఎండాకాలం మనం అడ్డం పడతాం, కొబ్బరి నీళ్ళు ఎన్ని దాగి కదా. అయితే అందుకని సూర్యుడు తేజస్సు, వర్చస్సు, మనలో ఉత్సాహాన్ని ఇస్తుంది అమ్మవారు. గాయత్రీదేవి ముఖంలో వర్చస్సు ఇచ్చి ఉత్సాహాన్ని పెంపొందిస్తుంది. అందుకని గాయత్రీదేవి యొక్క పూజ చేయటం వల్ల మనలో ఇవన్నీ కూడా చేకూరుతాయి. అందుకని ఈరోజు గాయత్రి మంత్రం ఉంది. ఆ గాయత్రి మంత్రం అందరికీ తెలిసిందే. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం అందరికీ తెలిసిందే, కానీ దీన్ని ఆడవాళ్ళు ఉచ్చరించడానికి లేదు. శ్రీ మహాగాయత్రి ఏ నమః అనుకున్నా చాలు. ఎందుకంటే ఈ గాయత్రి మంత్రం అనేది మనం నైవేద్యాలు పెట్టేటప్పుడు వాడతాము. మహామంత్రంగా బ్రాహ్మణులు వాడుతూ ఉంటారు కాబట్టి అది బయటికి చదవటం లేదు. ఇవాళ ఈ గాయత్రి మంత్రం అనేది బహిర్గతంగా దేవాలయాల్లో బాగా పెడుతూ ఉంటారు. ఉచ్చారణ దోషం వస్తే వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉంటాయి. అందుకే మహామంత్రాలు ఏవి కూడా బహిర్గతంగా నిషిద్ధం. మనలో ఇప్పుడు గాయత్రీదేవి మంత్రాన్ని మనం తప్పుగా పలకటం వల్ల మనలో ఉత్సాహం పోతుంది, మనలో తేజస్సు, ముఖంలో మంచి వర్చస్సున్న వాళ్ళు అనుకున్నది తగ్గిపోతుంది తప్పుగా పలికితే. సరి అయిన పద్ధతిలో ఒత్తులు పుల్లు ఉదాత్తాలని ఉంటాయి ప్రతి మంత్రానికి కూడా. అంటే ఏది కిందికి పలకాలి, ఏది పైకి పలకాలి, ఏ సరళంగా పలకాలి, ఎప్పుడు ఎట్లా పలకాలి, ఏ సమయంలో నీవు ఆ మంత్రాన్ని చెయ్యాలి, దానికి నియమాలు ఏంటి, ఇవన్నీ కూడా ఉంటాయి. గాయత్రి మంత్రానికి ఇంకా ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాన్ని నీవు సక్రమమైన రీతిలో చేయకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అందుకే ఆ గాయత్రి మంత్రాన్ని ఎవరూ కూడా తొందరపడి ఉచ్చరించకూడదు. ఎందుకంటే తప్పులు వస్తాయేమో అని ఒక భయం అంతే. అయితే ఎలా అనాలంటారు, ఏం జపించాలంటారు? శ్రీ మహాగాయత్రి దేవతాయే నమః. శ్రీ అంటే శక్తి స్వరూపిణి, గాయత్రి అన్ని ఇచ్చేటువంటి చల్లని తల్లి అని చెప్పి అని మనసులో అనుకుంటే శ్రీ మహాగాయత్రి దేవత, ఆమె దేవతే కదా. దేవతాయ నమః, నమస్కారం తల్లి, మా శక్తి స్వరూపిణి అయిన గాయత్రీదేవి నీకు నమస్కారము తల్లి అని చెప్పుకోవడం.
అది ప్రతిసారి మనం ఆ పదాన్ని అంటూ ఉంటే ప్రతిసారి నమస్కారం చేస్తున్నట్లే వస్తుంది. అది మన మనస్సుకు పడుతుంది. మనస్సు కూడా ఉత్తేజంగా ఉండాలి కదా. ఉండాలి. అందుకే మంత్రాలు బయటికి చెప్పకూడదు, లోపలే అనుకోవాలి. ప్రతిదీ కూడా మనస్సు పట్టుకుంటే ఆ దేవత చేసేటువంటి ఫలితం ఏదైతే ఉందో ముందు మనస్సును ఉత్తేజింపచేస్తుంది. గాయత్రి మంత్రాన్ని బయటికి చెప్పకూడదు అంటాము. ఎందుకు అంటాము అంటే బయటకు ఉచ్చరిస్తే దోషాలు వస్తాయి. మనస్సులో ఇప్పుడు కొన్ని మాటలు మనస్సులో అనుకున్నంత దృఢంగా బయటకు అనలేవు. కొన్ని పదాలు మనసులో మంచిగా అనుకుంటాం, దాన్ని బయటకు అనాలి అనేసరికి కొంచెం తడబడతాము, తప్పులు పోతూ ఉంటాయి. ఎందుకంటే మనస్సులో సక్రమంగా అనుకుంటాం కాబట్టి మనస్సులో గనక జపిస్తే మనస్సు ఉత్తేజం అవుతుంది. భగవత నామాలు మనస్సులోనే ఎందుకు జపించాలి అంటే ఉత్తేజాన్ని ఇస్తాయి మనస్సుకి. మనస్సు కనుక ఉత్తేజంతో ఉంది అంటే మనం పొద్దున్న ఉత్తేజంతో ఉంటాం. మనస్సు సక్రమైన రీతిలో ఉంది అంటే మంచిగా ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని. అలా ఉంటే చేసేది ఏం లేదు. మైండ్ అంటే మనస్సే. మనస్సు ఎక్కడికి తీసుకెళ్తే మనం అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడుండి మనం అమెరికా కూడా పోవచ్చు. మనం బాహ్యంగా అమెరికా పోవాలి అంటే వీసాలు అవో ఇవో ఏదో గోల ఉంటుంది, చెకింగ్లు అవన్నీ ఉంటాయి. కానీ మనస్సుకి ఏ చెకింగ్ అవసరం లేదు. అమెరికా పోతుంది, పాకిస్తాన్ పోతుంది, ఎక్కడికో పోతుంది. కానీ అమ్మవారి దగ్గరికి పోతుంది. అక్కడ ఒక్క దగ్గరకే పోదు కానీ అన్ని చోట్లకు పోతుంది మనస్సు. కానీ మనస్సుని ఉత్తేజింప చేసుకోవాలి, ఆమె పాదాలను ఆశ్రయించాలి. నీట్గా మనస్సుకి దృఢంగా చెప్పుకుంటూ అమ్మవారి గాయత్రి మంత్రాన్ని కనుక చెప్తే ఇది తీసుకెళ్ళి ఆమె పాదాల దగ్గర పెడుతుంది. ఈ 9 రోజులు తాంబూలం ఇచ్చుకోవచ్చు అంటారా? ప్రతి రోజు తాంబూలం ఆ రోజే ఈ అమ్మవారికి. ఎందుకంటే ఒక అవతారంలో అమ్మవారు వచ్చింది, ఆ అవతారాన్ని పరిపూర్ణత చేసుకొని వెళ్ళిపోవాలి కదా ఆమె. ఇంకో అవతారంలో మరో రోజు రావాలి కదా. ఎందుకని ఏ అవతారంలో ఆ అవతారం తాంబూలం ఇవ్వాల్సిందే. ముత్తైదువులు ప్రతిరోజు ముత్తైదువుల్ని తెచ్చుకొని ముత్తైదువులకి ఇవ్వచ్చు తాంబూలం. ఎంతమందినైనా తెచ్చుకోవచ్చు. ఒకళ్ళు దొరికితే ఒకళ్ళే ఉండకూడదు, తోడు ఉండాలి. ఇటువంటి ఏమీ అమ్మవారికి ఇచ్చి మళ్ళీ ముత్తైదులకి ఒకరికైనా ఇచ్చుకోవచ్చు అంటారు. అమ్మవారికి పెట్టిందే ముత్తైదువులకు ఇచ్చుకోవచ్చు, లేదు ముత్తైదువులకు ప్రత్యేకంగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ చేసే పని ఏంటంటే పూజ చేసుకునే మనం ఏం చేస్తున్నామంటే ఒక 10,000 రూపాయల చీర తెచ్చుకుంటాం, అమ్మవారి ముందు పెట్టి కట్టుకుంటాం. ముత్తైదు వస్తే 200 రూపాయల చీర తెస్తాం. ఇది ఒకటి చేస్తారు మన వాళ్ళ దగ్గర. మంచి తెలివితేటలు ఏంటంటే ఇది ఒకటి ఉంది. అంటే నిజంగా ముత్తైదువు రూపంలో మన ఇంటికి అమ్మవారు రావాలి, సాక్షాత్ అమ్మవారి స్వరూపాన్ని భావించే మనము అమ్మవారికి చేస్తున్నాము, అమ్మవారికే ఇస్తున్నాం అన్న దగ్గర మాత్రం పిసినారితనం చేస్తాం. మనం కట్టుకోవాలి, మనకే ఉంటుంది అన్నది మాత్రం కొంచెం ఎక్కువ రేటు పెట్టి మంచిది చూసి, కలరు అన్ని మంచిది చూసి, బార్డర్ ఉందా ఇవన్నీ చూసి తెచ్చుకుంటాం. కానీ ముత్తైదువు సాక్షాత్ అమ్మవారే నా ఇంటికి వచ్చి తాంబూలం స్వీకరిస్తుంది అనుకున్న వాళ్ళకు మాత్రం మామూలు చీరలు తీసుకొస్తాం. అది తప్పు. చేతి ఏదైతే ఉందో బ్రాహ్మణులకు కావచ్చు, ముత్తైదువులకు కావచ్చు, వాళ్ళు వాడుకునేటట్లు ఉండాలి. హైదే ఉంది అని జాకెట్ ముక్కలైనా సరే వాడుకునేటట్లు ఉండాలి. మంచివి తీసుకొద్దాం. ఎప్పుడు ముత్తైదువులు శ్రావణ మాసంలో వస్తారు, ఈ అమ్మవారి నవరాత్రులు వస్తారు. ఎప్పుడు నువ్వు ముత్తైదువులను ఎప్పుడు పిలుచుకోవు కదా. కాబట్టి ఒకవేళ పిలుచుకున్న సత్యనారాయణ సంవత్సరం గృహప్రవేశాలప్పుడు పిలుచుకున్న ముత్తైదువులందరికీ ఇట్లా చెయ్యం కదా మనం. ముత్తైదు అమ్మవారి స్వరూపంగా నువ్వు భావించి చెయ్యవు కదా. ఒక్క శ్రావణ మాసం అమ్మవారి నవరాత్రులు తప్ప మిగతా ఏ నెలల్లో కూడా నిజంగా అమ్మవారి స్వరూపంగా నువ్వు ఎవరిని భావించవు, తిట్టి శాపిస్తాను తప్ప కదా. కాబట్టి ముత్తైదు అంటే భగవత్ స్వరూపం, అమ్మవారి స్వరూపంగా భావిస్తున్నావు కాబట్టి మంచిదే పెడతాం వాళ్ళకు కూడా. వాళ్ళు కట్టుకొని ఎన్నాళ్ళైతే ఆనందిస్తారో, ఎన్నాళ్ళైతే కట్టుకుంటారో, ఇది ఫలానా కీర్తి ఇచ్చిందిరా, వాళ్ళ ఇంట్లో పూజ పోతే ఇచ్చింది, ఎంత బాగుంది, చూడు ఎంత బాగుంది, ఇలా చూసుకొని మురిసిపోతారు. చూసారా, వాళ్ళు ఎన్నాళ్ళు మురిసిపోయారో అన్నాళ్ల పాటు నీకు అమ్మవారి అనుగ్రహం వస్తూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదే అనుకున్నారా అక్కడితో ఆగిపోతున్నారు అనుగ్రహం. నువ్వు పూజ చేసినంత వరకే పోతుంది, మిగతాదంతా ఉండదు. అందుకని వాళ్ళు కట్టుకొని వాడుకునేటట్టుగా ఉండాలి, తీసి పక్కకు పడేసేటట్టు ఉండొద్దు మనం ఇచ్చేది. ఆ విధంగా చేసుకోవాలి. ముత్తైదు రూపంలో అమ్మవారు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ధన్యవాదాలు. మంచిదమ్మా.